యేసుక్రీస్తునామములో వందనాలండి. అందరూ కష్టపడి వాళ్ళ టాలెంట్‌ని ఉపయోగించి ఓ రూపాయి సంపాదించుకుంటూ ఉంటారు. కొంతమంది అమ్మో! ఇంత కష్టపడాలా? ఇంత కష్టం చేయాలా? అని అలా వదిలేసి వాళ్ళ బహుమతులు కోల్పోతూ ఉంటారు. డబ్బుని, జీవితాన్ని, ఎంతో విలువైన క్షణాలు కోల్పోతూ ఉంటారు. అంటే ఎందుకని నేను దీన్ని ఎత్తుకొచ్చాను అంటే, చాలామంది వాళ్ళ జీవితానికి విలువ ఇవ్వట్లేదు. అది కష్టం కాదు మీరు పడేది, ప్రయాస. ప్రయాస తర్వాత వచ్చేదాన్ని బహుమతి అంటారు. మీరు ఎప్పుడైతే మీరు చేసే ప్రయాసని కష్టంగా, ఇబ్బందిగా భావిస్తారో మీరు వ్యాపారం చేయలేరు, మీరు పని కూడా చేయలేరు జీవితంలో. అదేదో నేనేదో ఎంతో భారాన్ని మోస్తున్నట్టు ఉండిద్ది జీవితం. కాబట్టి మీరు మీ జీవితాన్ని ఎలా చూడాలి అంటే కష్టంగా కాదు, ప్రయాసతో చూడాలి. కాబట్టి తర్వాత వచ్చేది బహుమతి. ఆ బహుమతిని అనుభవించగలరు, మీ పిల్లల్ని పెంచుకోగలరు, మీ జీవితం సరిగ్గా లీడ్ చేసుకోగలరు. అంటే ఇప్పుడు మీకు వచ్చిన జీవితాన్ని కష్టంగా చూడొద్దు, భారంగా చూడొద్దు. ఏ పనైనా సరే సంతోషంగా చేయండి. ఆ పని మీకు సంతోషాన్ని ఇచ్చిద్ది బహుమతుల రూపంలో. అదే నేను చెప్పదలుచుకుంది. కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు పడేది కష్టం కాదు, ప్రయాసం. మీ జీవితాన్ని నిలబెట్టుకోవడానికి. వీడియో నచ్చితే నా ప్రయాసకు తగ్గ బహుమతి మీరు ఇస్తారని ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మీ ప్రేమ వారితో పంచుకోండి. ప్రైజ్ ద లార్డ్.